హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు బయట కొనకుండా ఇంట్లోనే సాఫ్ట్గా ఉండే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక 1/2 లీటర్ చిక్కని పాలు తీసుకోవాలండి. చిక్కటి పాలు అయితేనే మనకి పన్నీర్ బాగా వస్తుంది అనమాట. పాలు బాగా మరగాలి. కొంచెం పొంగిన తర్వాత నిమ్మకాయ రసం తీసుకోవాలండి. 3 స్పూన్లు నిమ్మకాయ రసానికి 3 స్పూన్లు వాటర్ వేసి ఇట్లా పొంగు వస్తుంది చూసారా పాలు. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం నీళ్ళు నిమ్మరసం కలిపిన వాటర్ని కొంచెం ముందు ఒక సగం వాటర్ పోయండి. వాటర్ ఇందులో పాలలో వేసిన వెంటనే కలపకుండా జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలా ఆగి తర్వాత చిన్నగా ఒకసారి కలిపిన తర్వాత చూసారా ఇంకొకసారి ఇప్పుడు మిగిలిన హాఫ్ ఉన్నాయి కదా మన దగ్గర, అవి ఇందులో యాడ్ చేసేసేద్దాం. మనం ఇలా వేయడం వల్ల ఏమవుతాయంటే పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు ఇలా సపరేట్ అయిపోతాయి. చక్కగా పాలు విరిగి చూసారా ఇలా పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు ఎలా వచ్చేస్తున్నాయో. ఇంకొక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఇలానే ఉంచండి. ఇలా అయిన తర్వాత మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే పన్నీర్ గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాని మీద దీని ఇలాగా వాటర్ కిందకి వెళ్ళే వడగట్టే లాంటి దాన్ని దీన్ని తీసుకున్నానండి. మీరు జల్లెడ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. చూసారా ఇలా ఇందులోకి వేసేసామంటే వాటర్ అంతా అడుగునికి వెళ్ళిపోతుంది, పన్నీర్ మాత్రం పైన మిగిలి ఉంటుంది అనమాట. స్పూన్తో ఒకసారి ఇలా అనుకున్నాము అంటే ఆ హోల్స్ దగ్గరికి చక్కగా పన్నీర్ ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచినీళ్ళు పెట్టి చక్కగా పన్నీర్ని చేత్తో చిన్నగా వాష్ చేసుకోవాలండి. ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ కడుగుతూ ఉండాలి. ఎందుకంటే ఓన్లీ పాలదే ఉండాలన్నమాట, వాటర్ ఏమీ ఉండకుండా. ఒక గ్లాస్ వాటర్తో అయితే మాత్రం చక్కగా పన్నీర్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ పన్నీర్ ఒక్కటే మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ కర్చీఫ్లో వేసుకోవాలి. ఇలా రౌండ్గా గుండ్రంగా చుట్టుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా కొంచెం అడుగున వాటర్ ఉన్నా కూడా అవన్నీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత అరిచేతిలో పెట్టుకొని ఇలా చక్కగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. ఫ్లోర్ మీద పెట్టుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కర్చీఫ్ని ఇలా మడిచారు అంటే చక్కగా ఇక చూసారా మీకు ఒక మంచి షేప్లో పన్నీరు వచ్చేస్తుంది అనమాట. ఇలా జాగ్రత్తగా కర్చీఫ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద బరువు పెట్టాలండి. నేనైతే నా దగ్గర చిన్న రోల్ ఉంది, దాన్ని పెడుతున్నాను. మీరైతే మీ దగ్గర ఏది కొంచెం బరువుగా ఉండేదైతే ఖచ్చితంగా పెట్టాలి. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత మన పన్నీర్ రెడీ అయిపోతుంది. చూసారా 20 నిమిషాలు అయిన తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా పన్నీర్ ఎంత చక్కగా వచ్చేసిందో. దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత స్మూత్గా ఉంటుందోనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 20 నిమిషాలు అంటే 20 నిమిషాల్లో మన పన్నీర్ రెడీ అయిపోతుంది. దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మన కర్రీలో కానీ స్వీట్స్లో కానీ టాపింగ్స్కి కానీ దేనికైనా వాడుకోవచ్చండి. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.